కనుక నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను జయిస్తానో లేదో, నా వల్ల అవుతుందో లేదో పక్కన వారితో కంపేర్ చేసుకోకో. వారు ఇంతగా ఉన్నారు, వారంతా జ్ఞానవంతులు, వారంతా తెలివిమంతులు, వారంతగా దీవించబడుతున్నారు, వారంతగా ఆశీర్వదించబడుతున్నారు అని పక్కన వారితో కంపేర్ చేసుకోకుండా నీవు దేవుని ఉన్నామని, ఇదిగో మనం అందరము పిలువబడిన వారు అనేకులైతే ఏర్పరచబడిన వారు కొద్ది మంది, ఆ కొద్ది మందిలో ఏర్పరచబడిన వారిలో మనం ఉన్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆయన మందిరములో మనం నాటుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఏర్పాటులో ఉన్నాం, దేవుని ఏర్పాటులో ఉన్నాం. 750 కోట్ల జనాభాలో మనం దేవుని ఏర్పాటులో ఉన్నాం. అందుని బట్టి దేవుణ్ణి స్తుతించాలి, అందుని బట్టి దేవుణ్ణి మనం గొప్ప చేయాలి, దేవుని నామాన్ని మనం కీర్తించాలి. దేవుని బిడ్డలారా, ఎంతసేపు మనం కంప్లైంట్లు ఇచ్చుకోవడం కాదు, దేవుని మీద కంప్లైంట్ చేయడం కాదు. దేవుడు నాకు ఏం చేస్తాడు, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు, దేవుడు వారు దీవించబడుతున్నారు, పక్కన వాడు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎదిగిపోతున్నారు, వారు ముందుకు వెళ్ళిపోతున్నారు, నేను ఇలాగనే ఉన్నానని మనము తక్కువ చేసుకోకూడదు. ఎట్ ద సేమ్ టైం దేవుని మీద మనం కంప్లైంట్ చేయకూడదు. మనం దేవుని ప్రణాళికలో ఉన్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.